రకరకాల ఆపరేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందే నేను 2 ఆపరేషన్స్ చెప్పాను. ఆపరేషన్ వెనీలా మడగాస్కర్ ఐలాండ్స్‌లో వరదలొచ్చినప్పుడు ఇండియా తన నేవల్ షిప్ ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా మందులు, బట్టలు, దానికి సంబంధించిన రకరకాల ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ పంపించిందనమాట. సో దీన్నే ఆపరేషన్ వెనీలా అంటాం. ఇమీడియట్‌గా మడగాస్కర్ ఐలాండ్స్, రీయూనియన్ ఐలాండ్స్, సీషెల్ ఐలాండ్స్, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న ఐలాండ్స్ లొకేషన్, దాంతోపాటు ఆపరేషన్ వెనీలా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆపరేషన్ క్లీన్ ఆర్ట్, మంగూస్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని పెయింటింగ్ బ్రష్గా వాడకుండా ఆ ఇండస్ట్రీస్ మీద వీళ్ళందరూ చెప్పేసి ఆపేశారనమాట. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ని సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ దేనికి సంబంధించి అంటే మంగూస్ హెయిర్ సంబంధించి. అదేవిధంగా చాలా రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఆపరేషన్ సుదర్శన్, ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ పంజాబ్ అండ్ జమ్మూ, పాకిస్తాన్ బార్డర్లో. ఆపరేషన్ సుదర్శన్ బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పంజాబ్ జమ్మూ ప్రాంతాల్లో యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ అనమాట, అదే ఆపరేషన్ సుదర్శన్. ఆపరేషన్ మిలాప్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే మిస్సింగ్ చిల్డ్రన్ ఉన్నారో, హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇరుక్కుని ఉన్నారో వాళ్ళని రీయూనైట్ చేయడానికి పేరెంట్స్తో, దాన్నే ఆపరేషన్ మిలాప్ అంటారు. అలానే ఆపరేషన్ థర్స్ట్, THIRST, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇండియన్ రైల్వేస్లో అనాథరైజ్డ్ డ్రింకింగ్ వాటర్ అమ్మకుండా ట్రైన్స్ దగ్గర, రైల్వే ప్లాట్ఫామ్స్ మీద, రైలు లోపల రైల్వే ప్రొటెక్షన్ వాళ్ళు చూస్తారు, అనాథరైజ్డ్ డ్రింకింగ్ వాటర్ అమ్మకుండా అనమాట. ఆపరేషన్ ముస్కాన్ అంటే స్మైల్ అని అర్థం. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మిస్సింగ్ చిల్డ్రన్ కోసం లాంచ్ చేశారు. అదేవిధంగా ఆపరేషన్ స్మైల్, ఉదాహరణకి ఆపరేషన్ స్మైల్ హైదరాబాద్ పోలీస్ లాంచ్ చేసి దాదాపు 2000 పైన పిల్లల్ని, మిస్సింగ్ చిల్డ్రన్ని మళ్ళీ తీసుకొచ్చి పేరెంట్స్కి యునైట్ చేశారు. ఆపరేషన్ ఇన్సానియత్ అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ద రోహింగ్యా ముస్లిమ్స్ ఫర్ ప్రొవైడింగ్ సమ్ రిలీఫ్. పర్టికులర్గా వీళ్ళకి ఫుడ్ కానీ, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కానీ, ఇవన్నీ అనమాట ఆపరేషన్ ఇన్సానియత్. నెక్స్ట్ ఆపరేషన్ బందర్ అది ఒక ఎయిర్ స్ట్రైక్ అనమాట. ఇండియా పైన పుల్వామా అటాక్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్ రిటాలియేట్ చేయటమే ఆపరేషన్ బందర్. నెక్స్ట్ ఆపరేషన్ సహయోగ్, కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చేసిన ఆపరేషన్ సహయోగ్. నెక్స్ట్ ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్, SWIFT, ఇది పాకిస్తాన్స్ రిటాలియేటరీ యాక్షన్ అగెన్స్ట్ ఇండియాస్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ బాలాకోట్ టెర్రర్ క్యాంప్. ఇండియా బాలాకోట్ టెర్రర్ క్యాంప్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పాకిస్తాన్ మన పైన రిటాలియేట్ చేయడానికి ప్రయత్నించడం, దాన్నే ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ కుమార్, KHUMAAR, ఇట్ వాజ్ లాంచ్డ్ టు మేక్ 312 పంచాయత్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ టొబాకో ఫ్రీ. జమ్మూ కాశ్మీర్లో 312 పంచాయత్స్ను టొబాకో ఫ్రీ జోన్స్గా చేయటం ఆపరేషన్ కుమార్ అనమాట, KHUMAAR. ఇలా ఏ ఆపరేషన్ న్యూస్లో ఉన్నా, నిన్న చెప్పాను ఆపరేషన్ నమస్తే, COVID-19 సందర్భంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు లాంచ్ చేసింది ఆపరేషన్ నమస్తే. ఈ ఆపరేషన్స్ అన్నీ వరుస పెట్టి రాసుకుని గుర్తుపెట్టుకోవాలి.